Yeah. Yeah. Sure. Good. Hi everyone. So today in this video For we are example, discussing about Rainfeed. today we are discussing about Hindu newspaper. Actually, we are beginners in UPSC preparation, but we are going to how my and my friends' preparation is going to be. So go through the newspaper. Yeah. Take your okay, Lokesh. So should I talk in English or Telugu? No, What bilingual, level no problem, will you bilingual. like? ఓకే సో ఈ రైనీ ఫీల్ వచ్చేసి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి Hello. వస్తుంది కదా. Okay, okay. ఆ, మళ్ళీ ఇది GS1 లో కూడా రావచ్చు. ఫ్లడ్స్ అని ఎన్వా GS1 లో ఇక్కడ వస్తుంది. జాగ్రఫీ సెక్షన్ లో కూడా రావచ్చు. అవునవును ఫ్లడ్స్. ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ యొక్క టాపిక్ వస్తుంది. దాని కింద కూడా రావచ్చు. GS1 లో కూడా రావచ్చు ఈ టాపిక్. ఓకే. మళ్ళీ GS3 లో కూడా రావచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇది వచ్చి నార్మల్. నార్మల్ అంటే ఇది స్టేట్ లెవెల్ ఫుల్. మళ్ళీ డ్యామ్ డ్యామ్ ఓవర్ఫ్లో అవుతుందని చెప్పారు. డ్యామ్ రైజెస్ ఇడుక్కి ఓవర్ ఇడుక్కి నైట్. అనేసి కేరళలో ఒక ప్లేస్. అవునవును. ఉమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది దగ్గర కూడా రావచ్చు ఇది. ఉమ్. అలా ఇది మోటార్ సైకిల్స్ మన కార్స్ జిఎస్ ఏవి. టాపిక్స్. ఉమ్. ఇది వచ్చి ట్రాన్స్పోర్టేషన్. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ GS3 లో రావచ్చు. చేస్తుంది. ఓకే. ఇది మోస్ట్లీ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ యూజ్ చేసుకోవాలి ఇదంతా. దీన్ని మనం ఎకానమీలో ఎగ్జాంపుల్ గా వాడచ్చా? ఇట్లా చేశారు ఆ. వాడొచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇవి పొలిటికాలిటీ ట్యాక్స్ పొలిటికాలిటీ మోస్ట్లీ అవసరం లేదు. ఉమ్. అవసరం లేదు. ఇది గొరక ఇష్యూస్ ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ నెక్స్ట్ ఇది బీసీ కోటా. ఇది వచ్చి మనం GS లో రావచ్చు. బీసీ కోటా వచ్చి ఇది 73, 74th అమెండ్మెంట్ కింద. ఓకే ఓకే. బందోర్ కోట ఫర్ బీసీ. రిజర్వేషన్ ఫర్ ద సివిక్ ఎలక్షన్స్. ఉమ్. మున్సిపల్ మున్సిపాలిటీస్. ఉమ్. అదే 73, 74th అమెండ్మెంట్ కింద పాలిటీ. ఓకే. దాని కింద మళ్ళీ రిజర్వేషన్స్ ఉమ్. అట్లా. మళ్ళీ క్రాకర్ బ్యాన్ వైలేటెడ్. ఆ. ఎయిర్ క్వాలిటీ. ఇది కూడా ఎన్వైరన్మెంట్ కింద సెక్షన్ కింద. ఇది ఉమ్. మోస్ట్లీ ఇట్లా మనము ఎగ్జాంపుల్స్ కింద వాడవచ్చు. రీసెంట్లీ ఇన్ న్యూస్ అని చెప్పి ఓకే. ఇప్పుడు న్యూస్ పేపర్ ఇంట్రడక్షన్ చదివేటప్పుడు ఇప్పుడు నువ్వు అలా. న్యూస్ పేపర్ చదివేటప్పుడు లైన్ బై లైన్ వెళ్తావా ఎలాగా లోకి? లైన్ బై లైన్ ఇప్పుడు ఎలా చెప్పి ఫస్ట్ టైటిల్ చదివితే మనకు అర్థమైపోతుంది. ఓకే. అది ఏ జిఎస్ ఫస్ట్ మనకు యాక్చువల్లీ అది ఫింగర్ ఏ టిప్స్ లో జిఎస్ ఉండాలి. ఏ టాపిక్ ఆ, కిందకి వస్తుంది అనేసి ఫస్ట్ సెగ్రిగేట్ చేసుకోవాలి. ఆ తర్వాత గోత్రు అవ్వాలి. ఆ, ఓకే. అవును. ఉమ్. మనకి ఫస్ట్ టైటిల్ చదివిన వెంటనే GS1, GS2, GS3 మెయిన్స్ సిలబస్ ఉంది కదా. ఆ ఉమ్, ఉమ్. ఫింగర్ టిప్స్ లో ఉండాలి. మీన్స్ ఇన్ సెన్స్ ఆ టాపిక్స్ ఉన్నాయి కదా. అవునవును. అది వచ్చి డైలీ రివిజన్ డైలీ ఇన్ సెన్స్ ఎప్పుడు రెగ్యులర్ గా మనం మెయిన్ సిలబస్ చూస్తా అంటే మనకి ఐడియా వస్తుంది. ఆ ఓకే. జి కీవర్డ్స్ ఉన్నాయి కదా. అవునవును. జిఎస్ సో సిలబస్ అనేది మోస్ట్లీ ఆ మనకు కీవర్డ్స్ బై హార్ట్. మనం బ్రెయిన్ లో ఉంటే ఆటోమేటిక్ గా. ఓకే. బై హార్ట్ అయిపోవాలి అది మనకి. హలో. ఆ ఓకే. మోస్ట్లీ ఎడిటోరియల్ లో డేటా వస్తుంది. అవునవును. ఎడిటోరియల్ సెక్షన్ లో ఉమ్, ఉమ్. ఈరోజు ఎయిట్ లేదు, జస్ట్ క్వశ్చన్ ఇస్తారు. డేటా ఎంత తీసుకో. ఈ స్టేట్ న్యూస్ ఓకే, అనేది ఓకే. మనకు ఈ స్టేట్ న్యూస్ మనం టోటల్ గా వదిలేయచ్చా స్టేట్ న్యూస్? టోటల్ వదిలే మన స్టేట్ లో ఏం జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే ఓకే. అంటే అంత ఇంపార్టెంట్ కాదు. ఉమ్, ఉమ్.
మన స్టేట్ లో మన రీజియన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఓకే ఓకే. రాయపల్లి దళిత్ లించింగ్ కేసు, ఇది ఉమ్, చూడండి, ఇది కూడా చూడండి. ఇది వచ్చి ఆ దాని కింద వస్తుంది, జిఎస్ వన్ లో దళిత్ లించింగ్. వస్తుంది. లించింగ్ ఇది దళిత్. ఆ ఇండియన్ సొసైటీ కూడా అటాచ్ అవుతుంది ఇండియన్ సొసైటీ. లింక్ అవుతుంది. రేర్ బరేలీ దళిత్ లించింగ్ కేస్, టూ మోర్ రీసెంట్లీ హెల్డ్ శిక్షణ సో ఫార్. ఓకే. యూపీ. ఓకే. మళ్ళీ స్టేట్ హుడ్, ఇది ఇది జమ్మూ కాశ్మీర్ ఇలా అట్లాంటి. సెంటర్స్ క్లెయిమ్ అబౌట్ జస్ట్ హోల్డింగ్ టాక్స్ విత్ మనము ఏ న్యూస్ అయినా రెగ్యులర్ గా మనం ఫాలో అప్ అవుతాం అంటే మనకు అర్థమైపోతుంది ఏ న్యూస్ కు ఇంపార్టెంట్ అని. చాలా మంది చెప్పింది ఏంటంటే ప్రిపరేషన్ కొన్ని అయ్యే ఆస్పిరెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ 60% ఆఫ్ ది న్యూస్ అనేది ఉమ్, రికరింగ్ అవుతూ ఉంటాయంట. మన గ్రాడ్యువల్గా 3 మంత్స్ గ్రాడ్యువల్గా చదువుతూ ఉంటే కనుక ఆ 60% న్యూస్ అనేది రికరింగ్ అవుతూ ఉంటుంది. సిక్స్టీ ఆ పర్సెంట్ మనకు జస్ట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుందంట. అవునవును. 40% న్యూస్ అనేది కొత్తగా వస్తుంటాయని చెప్పారు. ఉమ్, అవునవును. అలాగే. నెక్స్ట్ స్టేట్ పేపర్ ఇక్కడ. అట్లాంటి న్యూస్ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే. ఏది ఇవి ఉమ్, రేర్ బలి దళిత లించింగ్ ఇలాంటివా? రికరింగ్ అయ్యేటివి. అట్లాంటిది వచ్చి మన ఎగ్జామ్ ఓకే ఓకే ఓకే. రికరింగ్ అయ్యి స్టేట్ కూడా అడిగారు, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా రావచ్చు రీజన్ లో. ఉమ్, ఉమ్. ల్యాండ్ స్లైడ్స్ రెగ్యులర్ గా జరుగుతాయి, ల్యాండ్ స్లైడ్స్. ఆ, ఆ. ఒకే లోకి మనం ఒక ప్లాన్ చేద్దాము. ఒక డైలీ ఒక 10 మినిట్స్ బ్రీఫ్ అంటే వాట్ ఈస్ వాట్ అనేసి ఒక మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాము. డైలీ 10 మినిట్స్ జూమ్ కాల్ లో కనెక్ట్ అయ్యేసి, ఎందుకంటే అంటే వాట్ ఈస్ న్యూస్ కాకపోయినా డన్ కానీ డన్ రికరింగ్ ఏమవుతున్నాయి, డన్ కొత్తగా డన్. ఏది వచ్చాయి దానిపైన కాన్సెప్ట్ ఫోకస్ చేద్దాము. డన్. ఆ, మనకు న్యూస్ పేపర్ ఓకే నీకు ఓకే, ఏ డన్ టైం, డన్. నీకు హార్డ్ అంటే సాఫ్ట్ కాపీ న్యూస్ పేపర్ ఏ టైంకి వస్తుంది అవైలబిలిటీకి? సాఫ్ట్ కాపీ అయితే మార్నింగ్ 7 కి 8 o'clock అంతా వచ్చేస్తుంది. 7 కి 8. ఓకే హార్డ్ కాపీ కూడా మాక్సిమం రూమ్ కి వస్తుంది. ఓకే. అంటే అంటే నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను సాఫ్ట్ కదా, కాపీ సో మనకు సాఫ్ట్ అందుకని కాపీ సాఫ్ట్ వస్తే కాపీ. గన మనకి ఇక్కడ స్క్రీన్ షేర్ చేసే రికార్డింగ్ కి బాగుంటుంది. ఓకే. మేబీ నాకు 5 o'clock అలాగా నాకు 5 o'clock అలాగా సాఫ్ట్ కాపీ వస్తుంది. అది నీకు షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్గా 5:15కి అలాగా మనము డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్స్ చూస్తే కొంచెం మనకు ఓకే. ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? ఆ, సో ఆ, ఈ రోజు ఈ రోజు నుంచి దాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక ఒక ఫస్ట్ స్టార్టింగ్ 21 days ట్రైల్ వేద్దాం, మనం చేయగలుగుతామా లేదా అనేసి. ఉమ్, 21 days అయితే ఇంకా లైఫ్ ఉమ్, లాంగ్ అంటే మనం లబాసనాలు అడుగు పెట్టేంత వరకు చేద్దానే ఉందాం. చేద్దాం. డన్ డన్. ఆ, ఓకే ఓకే. మళ్ళీ ఇంకేమో చెప్పాలనుకో, ఇప్పుడు వచ్చిన ఇంట్లో ఉన్నాను. ఓకే నో. మోస్ట్లీ ట్యూస్డే వెళ్ళిపోతాను, మీన్స్ ఓకే. బ్యాక్. ఇది శబరిమల ఓకే. కేసు సిట్టి సెట్ చేసావు. అది ఓమో చాలా రోజుల నుంచి జరుగుతాం కదా శబరిమల కేసు అనేది. శబరిమల కేసా? అది ఇది కరప్షన్ కదా, ఉమ్, ఉమ్, ఉంది. ఉమ్, కరప్షన్ ప్లస్ అసెట్స్ పైన కదా జరుగుతుంది. ఉమ్. ఇది ఎమ్మెల్సీ అలీ చేసే గవర్నెన్స్ కిందకి వస్తాయి కదా ఇది, GS2. నౌ మహాయుతి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ alleges duplication of voter names ఫస్ట్ demands post. ఏ న్యూస్ మనము, గణేష్ గణేష్ ఫస్ట్ చెప్పు చెప్పు. ఇట్లా చదివిన వెంటనే ఫస్ట్ ఒక 2 days అబ్జర్వ్ చేయాలి. ఒక ఓకే. 2 days అబ్జర్వ్ చేయాలి, 2 to 3 days. ఉమ్. ఇదే న్యూస్ ఒక 2 days 3 days అంటే ఎడిటోరియల్ వేసేస్తారు, ఓకే. వాళ్ళ ఒపీనియన్ వేసేస్తారు ఎడిటోరియల్ సెక్షన్ లో. ఉమ్. అప్పుడు కొంచెం డెప్త్ గా మనం పోవాలి. ఓకే. ఎడిటోరియల్ లో అన్ని న్యూస్ వేయరు, ఉమ్, ఉమ్, చాలా ఉమ్. ఆ, కొంచెం డెప్త్ అనలైజ్ ఇంపార్టెంట్ వేస్తాడు. ఓకే ఆ ఓకే న్యూస్ ఇంకా పోతా ఉందంటే ఇంకా ఎడిటోరియల్ ఒపీనియన్ లో వేస్తారు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ బ్రింగ్ బ్యాక్ మైగ్రెంట్స్ ఇన్ ఉమెన్ WB గవర్నమెంట్ అడ్జస్ట్ MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్ IR కిందకి వచ్చేస్తుంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉమ్, ఇన్ ఒమన్. గర్గు డెత్ కేసు వైలెన్స్ నియర్ అస్సాం జైలు.
ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కదా లోకి, ఇది అమియోబిక్ సైన్స్ అండ్ ఇన్ఫెక్షన్. టెక్నాలజీ అమీబో సైన్స్. ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఇట్లాంటిది కూడా అమీబోక్ ఇన్ఫెక్షన్ కూడా ఇది చాలా రేర్ న్యూస్ ఇది. మోస్ట్లీ ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా అంటే డెవలప్మెంట్స్ పైన అడుగుతాడు ఎక్కువ. ఓకే. చాలా వేగ్గా ఏం చెప్తారు, అడుగుతారు ఇట్లా ఇన్ఫెక్షన్స్ కొంచెం ఏంటి అని. ఇదే కంటిన్యూస్ గా జరిగింది అనుకోండి ఒక 1 మంత్ ఈ అమీబా ఇన్ఫెక్షన్స్, అప్పుడు కొంచెం అమియోబిక్ డెప్త్ గా ఇన్ఫెక్షన్. చదవాలి. ఓకే, ఓకే. ఆ, ఇట్లా జస్ట్ మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి, ఇట్లా ఇట్లా జరిగింది ఈ మంత్ లో అని. మళ్ళీ ఏదైనా మీ ఇష్టం, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కన్సాలిడేషన్ తీసుకోవాలి, మంత్లీ మ్యాగజైన్. మంత్లీ మ్యాగజైన్ కన్సాలిడేషన్. ఓకే, ఓకే. నేను విజన్ ఫాలో అవుతున్నా. విజన్. ఓకే, ఓకే. ఓకే, ఎవరి ఇంచ్ అట్లా పాక్ విత్ రాజ్. ఓకే. బ్రహ్మోస్ మిజైల్, బ్రహ్మోస్ మిసైల్స్. ఇది ఎస్ఎన్టే కిందకి వచ్చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేస్తుంది. మ్మ్. ఇవన్నీ స్టాలిన్ ఇవన్నీ వచ్చేసి ఓకే, పొలిటికల్ న్యూస్. ఇట్లాంటి పంజాబ్ డిగ్ బులార్ ఇవైతే ఇవి ఉంటాయి, ఇవి మనం ఎగ్జాంపుల్స్ కిందకి వాడచ్చు కదా. ఇప్పుడు ఇన్ కేస్ కరప్షన్ గురించి ఏదైనా టాపిక్ ఇదంతా వచ్చి. ఎగ్జామ్ పాయింట్ చేయండి. ఓకే. ఆహా, ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఊరికే అది. మ్మ్. మళ్ళీ మహారాష్ట్ర ఇదంతా స్కిప్ చేసుకోవచ్చు. ఆహా, ఓకే, ఓకే. ఉండదు. అది ఎవ్రీ స్టేట్ పొలిటికల్ న్యూస్ అది. మ్మ్. బీహార్ అసెంబ్లీ పోల్స్. ఓకే. మోస్ట్లీ మన సిటీ ఎడిషన్ కామన్ గా తీసుకోండి. ఈ ఢిల్లీ ఢిల్లీ మ్మ్. ఎడిషనే కావాలి అనే ఏం రూల్ ఏం లేదు. మ్మ్. హైదరాబాద్ నేను మోస్ట్లీ చెన్నై ఎడిషన్ చదువుతాను. ఓకే, ఓకే. అంటే మోస్ట్లీ ఇండియా వైడ్ న్యూస్ ఎందుకంటే ఏముంటాయి, నాకు హార్డ్ కాపీ చెన్నై ఎడిషన్ వస్తుంది. రీజనల్ న్యూస్ మాత్రం మారుతాయి అంతే కదా ఎడిషన్స్లలో. ఎడిషన్స్ మాత్రం మీకు మెయిన్ ఆర్టికల్స్ ఉంటది. ఓకే. మెయిన్ ఆర్టికల్స్ అది అన్ని ఎడిషన్ కామన్ ఉంటది. అంటే మ్మ్. అట్లాగానే ఎడిటోరియల్స్ మ్మ్. అట్లంతా సేమే ఉంటది అన్ని ఎడిషన్ లో. ఏం ఓకే. మారవు, చేంజెస్ ఆహా. ఉండవు. ఓకే, ఓకే. రీజన్ ఎడిషన్స్ మళ్ళీ ఆ స్టేట్ న్యూస్ అది మారుతా ఉంటది, మ్మ్. అంతేగాని మిగతా అన్ని కామన్. మళ్ళీ కొన్ని ఫిక్స్డ్ పెట్టేస్తారు, నేషనల్ న్యూస్, బిజినెస్ న్యూస్, మ్మ్. 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 వరల్డ్ న్యూస్, స్పోర్ట్స్ అంతా కామన్ గా ఉంటది. ఓకే, ఓకే. ఇక్కడ ఇది కురించి ఇది బ్లూమర్స్. కూడా చూసుకోవచ్చు. ఆ, ఇది ఎన్విరాన్మెంట్ బేస్లో ఇది బ్లూమ్స్ అగైన్ ఇది ఏదైనా 12 ఇయర్స్కి రేర్ ఒకసారి. 12 ఇయర్స్కి ఒకసారి ఆ కూస్తుంది అని చెప్పారు. ఇది ఒక ఆ ఇది ఒకసారి రిజర్వ్ చూసుకోవాలి. ఫారెస్ట్. రిజర్వ్ ఏంటి ఫారెస్ట్. ఇది ఎక్కడ దొరుకుతాయి, ఏ రీజన్ లో, పక్కన ఏదైనా ఫారెస్ట్ ఉన్నాయా. వెస్టర్న్ ఘాట్స్ లో ఆ వస్తుంది. అలా ఇది మోస్ట్లీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కడ అంటే ఫిల్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఓకే, ఓకే. ఆహా. మెయిన్స్ కంత రావు ఇది. మ్మ్. ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ క్వశ్చన్ అడగరు ఇట్లా. ఓకే, ఇట్లా ఇచ్చేసి దాని పక్కన ఏదైనా ఆ, ఇది అడిగేస్తాడు, ఓకే. నేషనల్ పార్క్స్ ఉన్నాయని. మ్మ్. ఇప్పుడు దీని సైంటిఫిక్ నేమ్ ఒకటి ఉంది, ఆ అవును. నేమ్ పెట్టి మ్మ్. మోస్ట్లీ రీసెంట్లీ సీన్ న్యూస్ అని అడిగేసి ఇది మనకు ఫ్లేవర్ అని ఆ టైంలో అనిపించదు. అవును, అవును. సైంటిఫిక్ నేమ్ కొంచెం రిలేటెడ్ టు వాట్ దిస్ సైంటిఫిక్ నేమ్ అని ఇచ్చేసి అలా చేస్తారు మ్మ్. రీసెంట్లీ అట్లా. దీనికి వచ్చేసి ఉమ్, టోబీ అంటే లాంథెస్ 2 3 సిసిలిస్. సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చేసి మ్మ్. ఆ టోబీ అట్లా లాంథెస్ సిసిలిస్. బ్లూమ్స్ వన్స్ ఇన్ 80 years అంట. మ్మ్. అట్లా వస్తా ఉంటది. మ్మ్. మోస్ట్లీ మనం ఇది వచ్చి అంత పర్టికులర్ గా పోదు, ఫుల్ ఆర్టికల్ చదవండి, చదివేసి మన మైండ్ లో ఎక్కడో ఉంటది. ఓకే. మళ్ళీ ఇన్ కేస్ కరెంట్ అఫైర్స్ లో కానీ, ఫిల్మ్ టెస్ట్ సిరీస్ లో కానీ మ్మ్. మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏం చెప్తారు, రివైండ్ అయినట్టుగా అవుతుంది. ఓకే, ఓకే.
ఇక్కడ సైట్లలో ఇన్ బ్రీఫ్ ఇస్తారు చూడు, ఇన్ బ్రీఫ్ అనేసి న్యూస్ పేపర్లో. ఇవి మనకు ఛత్తీస్గఢ్ హ్మ్. హైకోర్ట్ ఫారెస్ట్ రైట్ డేంజరస్ కాంగ్రెస్ వీటిలో ఫోకస్, ఐ మీన్ ఇంపార్టెంట్. ఇన్‌బ్రీఫ్ అంటే హ్మ్. జస్ట్ ఇది అంటే రీజనల్ న్యూస్ మాత్రమే. ఇన్‌బ్రీఫ్ అనే ఉమ్, ఇన్‌బ్రీఫ్ అనేది ఎప్పుడంటే, ఎప్పుడైనా సంథింగ్ ఏదైనా ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అది ఉమ్, ఎండ్ అయితుందంటే బ్రీఫ్‌గా ఇచ్చేస్తాడు. ఓకే. స్టార్టింగ్, ఎండింగ్ ఉన్నప్పుడు. ఉమ్, మిడిల్‌లో ఉన్నప్పుడు ఇవ్వడు ఇన్ బ్రీఫ్ అనేది. ఓకే. అంటే స్టార్టింగ్ కానీ ఆ ఎండింగ్ న్యూస్ కానీ వచ్చి ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు దాని ఇన్ బ్రీఫ్ అనేది స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ లో ఇస్తాడు. ఓకే. ఉమ్, ఇచ్చేస్తాడు. ఓకే. ఐఎంఓ ఇంటర్నేషనల్ మెరిటైన్ మెరిటైన్ కోడింగ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ, కార్బన్ కార్బన్ ఫ్రీ షిప్పింగ్. హ్మ్. సో ఇది ఐఆర్కి, హ్మ్. ఐఆర్ ఇంటర్లింకింగ్. ఐఆర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎన్విరాన్మెంట్ కూడా చేసుకోవచ్చు. కార్బన్ ఫ్రీ షిప్పింగ్ కార్బన్ అంటున్నావు ఫ్రీ కదా! షిప్పింగ్. హ్మ్. ఉమెన్ మోస్ట్‌లీ నేనేమంటానంటే, ఉమ్, ఇట్లాంటిదంతా కొన్ని ఎడిటోరియల్‌లో కొంచెం డీటెయిల్‌గా ఏస్తారు. న్యూస్ ఇది. ఉమ్, ఉమ్, దాన్ని ఏదైనా డీటెయిల్‌గా ఇచ్చినారనుకోండి, ఉమ్. అప్పుడు కాన్సంట్రేషన్ కొంచెం ఎక్కువ పెట్టాలి. ఓకే, ఓకే. ఈ బిజినెస్ న్యూస్ చూడాలి. సో బిజినెస్ న్యూస్ అవసరమా? హ్మ్. ఇది మనము ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. విమెన్ 49% ఆఫ్ టోటల్ హాస్పిటల్ విత్ ఆయుష్మాన్ భారత్ అని. ఓకే, ఓకే. ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. బిజినెస్ న్యూస్ వచ్చి ఎకానమీకి అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఓకే, ఎకనామిక్ రిలేటెడ్. ఓకే. దట్టు ఇండియన్ రిలేటెడ్ ఉండాలి కదా. కొన్ని మంది ఇంటర్నేషనల్ అఫైర్స్, బిజినెస్, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అంతా కొన్ని బిజినెస్ న్యూస్ చేసేస్తారు. ఓకే. ఆ! ఇలా ఆయుష్మాన్ భారత్. ఇలా పర్టికులర్ హ్మ్. గా పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ క్వార్టర్ టూ చూడండి అలాగే విమెన్స్‌కి ఐసిఐసి ర్యాంకు. 49% అడ్మిషన్స్ అంట. సో, ఉమ్, కొంచెం ఎన్రోల్‌మెంట్ పెంచినట్టు. ఉమ్, ఒక గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇనిషియేటివ్ వచ్చిందంటే, ఇట్లా గవర్నమెంట్ 40 సార్ 49 ఆ! ఇదంతా ఆ! యా, లెట్స్ స్టార్ట్. ఇవి బిజినెస్ న్యూస్లలో పర్టికులర్ గా ఈ యొక్క ఐసిఐసి బ్యాంకు ఇలా బ్యాంక్స్ వచ్చినప్పుడు ఇవి ఎగ్జామ్స్ కింద వాడుకోవచ్చా? ఐ మీన్ ఇవి. ఇదంతా లేదు లేదు. ఇదంతా అవసరం. ఓకే. ఈ బ్యాంక్స్, ఈ ఫ్లైట్స్ ఉమ్, ఇంత అవసరం లేదు. ఓకే. పైన స్క్రాల్ చేయండి. కిందకెళ్ళండి. సైన్స్ హిందూ దమ్మో. మోస్ట్‌లీ ఆర్‌బీఐ వాళ్ళు ఈరోజు ఏం లేదు పెద్ద ఏం లేదు. మోస్ట్‌లీ ఆర్‌బీఐ, సెబీ ఇలా కొన్ని న్యూస్ వస్తది. అదంతా బిజినెస్ సెక్షన్‌లోనే వస్తది. ఓకే, ఓకే. ఆర్‌బీఐ రెపో రేటు పెంచింది, తగ్గింది. అట్లాంటివి చూసుకోండి. ప్లస్ ఏదైనా జీఎస్టీ ఇప్పుడు కొత్తగా రిఫార్మ్ చేశారు. అట్లంతా బిజినెస్ సెక్షన్‌లోనే వస్తది. అట్లా చూసుకోండి. ఓకే. ఇది సైన్స్ లో ద మోస్ట్ ఏన్షియంట్ ఇండియన్ వరల్డ్ ఇస్ సెట్ టు బి న్యూస్. సైన్స్ అండ్ టెక్. సైన్స్. ఓకే. హ్మ్. ఇక్కడ స్నాప్ షాట్స్ అని వచ్చాయి కదా, ఇవి ఆ, హ్మ్. ఇవి అంటే ఏ పర్టికులర్ థీమ్ తో ఇస్తారు ఇవి? ఇట్లాంటివి స్నాప్‌చాట్ యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్ ఇట్లాంటివి న్యూస్ అంతా ఫిల్మ్స్ పరంగానే రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నాకు ఎగ్జాక్ట్ సైన్స్ అండ్ టెక్ కొంచెం వీక్. ఓకే, ఓకే. వీక్ ఇన్ ద సెన్స్ చాలా ఫెమిలియర్‌గా లేదు. ఓకే, ఓకే. ఇప్పుడు ఇట్లాంటి న్యూస్ అంతా మోస్ట్‌లీ నేను సైన్స్ అండ్ టెక్ మోస్ట్‌లీ కరెంట్ అఫైర్స్ అదే మ్యాగజైన్ పైన రిలై అవుతా. ఓకే, ఓకే. చదువుతాను. అంటే మ్మ్. ఇదంతా చదువుతాను. మ్మ్. సైన్స్ అండ్ టెక్ ఏదైనా డెవలప్‌మెంట్స్ ఇట్లా డిసీజ్ ఇదంతా అంటే
ఇప్పుడు హ్మ్. కొత్తగా ఏదైనా డిసీజ్ వచ్చిందంటే కంపల్సరీ దాన్ని చేస్తారు అవునవును. అనేది. హ్మ్. ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు మనకు ఇండియన్ టాయిలెట్ హ్మ్. 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 చెప్పండి చెప్పండి ఏదో చెప్తున్నారు. లేదు యాక్చువల్‌గా మనకు ఇలా ఆర్టికల్ రాలేదు. ఇక్కడ మనకు క్వెషన్ వచ్చిందనమాట. హౌ ఆర్ ఇండియన్ తాలిబాన్స్ అంటే క్వెషన్స్ బేస్డ్ ఈరోజు ఆర్టికల్స్ ఇవి. ఇప్పుడు ఇండియన్ తాలిబాన్ రిలేషన్స్ ఇది హ్మ్. మనకి ఆ, మ- ఇది ఐఆర్లో కూడా యూజ్ అవునవును. అవ్వచ్చు, ఆప్షనల్ కూడా యూజ్ అవ్వచ్చు. ఆప్షన్ కూడా చూద్దాం. దీంట్లో ఏమంటే కీ ఇండియాకి ఏం అడ్వాంటేజ్ తాలిబాన్ వల్ల అది చూసుకోవాలి అంతేగాని హ్మ్. జస్ట్ ఆర్టికల్ ఫుల్ చదవండి. హ్మ్. దీనివల్ల ఇండియాకి ఏం బెనిఫిట్ వాళ్ళ ద్వారా ఓకే. ఓకే. అంటే మన ఏ న్యూస్ అయినా కానీ అది ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఇండియన్ పర్స్పెక్టివ్‌లో ఇండియాకి ప్రోస్ అండ్ కాన్స్ ఏవి అనేసి ఇండియన్ పర్స్పెక్టివ్‌లో చూసుకోవాలి. హ్మ్. బెనిఫిట్ ఏంటి, ఇండియాకి బెనిఫిట్ ఏంటి, ఏ రిలేషన్ లో హ్మ్. ఇండియాకి ఏం బెనిఫిట్, ఓకే. అలా థింక్ చేసుకుని చదువుకోవాలి అంతే. హ్మ్. ఇప్పుడు వీళ్ళు చూడు తాలిబన్స్ ఎట్లా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వచ్చారు టెర్రరిస్ట్ గా ఉండి, హ్మ్. 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 ఆ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు డిప్లొమసీ టెర్రరిస్ట్ వీళ్ళంతా టెర్రరిస్ట్ కదా స్టార్టింగ్. హ్మ్. 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 ఇప్పుడు ఇప్పుడు చూడండి డిప్లొమాటిక్ గా వచ్చేసారు. హ్మ్. అవునవును. డిప్లొమాటిక్ ఎలిఫెంట్స్. రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇష్యూ కూడా పోతా ఉంది. అవునవునవును. వాళ్ళ మధ్య వార్ ఆ, మూమెంట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య బార్డరింగ్, హ్మ్. దానివల్ల ఇండియాకి బెనిఫిట్ ఏంటి, హ్మ్. ఓకే. ఆ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఎలిఫెంట్స్ ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. హ్మ్. ఈ ప్రొఫైల్స్ ఓన్లీ సండే పూట ప్రొఫైల్స్ ఇస్తారు కదా. ఆ ప్రొఫైల్ కి ఇది వచ్చి పొలిటికల్, ఇది పెద్ద ఏం పెద్ద ఉండదు. ప్రశాంత్ కిషోర్. కొందరు ఉంటారు. ఆ కొందరు ఇప్పుడు రీసెంట్ గా మేము చెప్తారు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ పైన వస్తే అవునవునవును. ఆ అట్లాంటివి చూసుకోవచ్చు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఏదైనా పర్సనాలిటీ అంటే హ్మ్. సంథింగ్ గ్రేట్ పర్సన్స్ వస్తారు అప్పుడప్పుడు. ఓకే. ఓకే. వాళ్ళ గురించి వరల్డ్ ఇది చూసుకోవాలి, వరల్డ్ న్యూస్ చూసుకోవాలి. వాళ్ళ న్యూస్ మనకు ఐఆర్కి పర్టికులర్ పిఎస్ఆర్ ఆ, ఆప్షన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అట్లా. ఇస్లామాబాద్. ఇది వరల్డ్ న్యూస్ అంటే రెగ్యులర్ గా జరుగుతుంది కదా. అవునవునవును. ఇప్పుడు ఇండియాకి రష్యాకి ఎప్పటి నుంచో ఆయిల్ సప్లై, ఉమ్, ఉమ్, ఉమ్. ట్రంప్ వచ్చి అగైన్స్ ఆపండి ఆపండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆ, చెప్పాడు ఆయన. ఉమ్, ఉమ్, ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. ట్రంప్ ఏం అప్డేట్ చేస్తున్నాడు, ఓకే. చూడండి పాకిస్తాన్ తాలిబాన్ క్రాస్ బోర్డర్ వైలెన్స్. క్రాస్ బోర్డర్ వైలెన్స్. ఇట్లాంటిది మనం ఇంకా ఇంకా అనలైజ్ చేయాలంటే ఎడిటోరియల్ ఎడిటర్ మోస్ట్లీ చూసుకో. ఇంకా రేపటి నుంచి మనము ఒక 10 to 15 minutes రేపు రెగ్యులర్ గా టచ్ చేద్దాం అంటే వాట్ ఈస్ వాట్ అని వెళ్ళిపోదాం అంతే. ఓకే. స్పోర్ట్స్ ఓన్లీ మోస్ట్లీ చెప్పులోకి చెప్పండి. మోస్ట్లీ చెప్పు మోస్ట్లీ. మోస్ట్లీ ఇప్పుడు ఇట్లా న్యూస్ అంతా మనం కొంచెం చదువుతూ ఉండాలి. దాని ఎడిటోరియల్ ఇంకా డీటెయిల్ గా ఇస్తారు, అనలైజ్ చేసి ఇస్తారు. ఓకే. ఏదైతే ఇంపార్టెంట్ ఉంటే ఏవైతే ఎక్కువ హైప్ ఉంటుందో దాన్ని మనకు ఎడిటోరియల్ ఇస్తారు. ఓకే. ఇస్తారు. ఉమ్, ఎడిటోరియల్ కూడా ఫస్ట్ ఒక రోజు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒకరు రాస్తారు. ఉమ్, ఉమ్. సేమ్ న్యూస్ ని ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకరు రాస్తారు ఆ టైం పీరియడ్ లో 1 వీక్ లోనో. ఓకే. ఉమ్, అప్పుడు మనకి అర్థమైపోతుంది ఓకే ఇది ఇంపార్టెంట్ న్యూస్ అని. ఉమ్. అప్పుడు ఆ ఆర్టికల్ లో 2 3 పాయింట్స్ మనకి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది రెగ్యులర్ గా చదువుతా అంటే. ఆ ఓకే. పాయింట్ నోట్ చేసుకుంటే చాలు. ఓకే. ఓకే. ఈ మోస్ట్లీ ఇక్కడ ఏం స్పోర్ట్స్ లేదు, మోస్ట్లీ స్పోర్ట్స్ అవాయిడ్ చేయడం బెటరా? అవాయిడ్ చేయడం అంటే జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చదువుకుంటూ ఉండొచ్చు. నేను క్రికెట్ ఎక్కువ చూస్తాను కాబట్టి క్రికెట్ ఎక్కువ చదువుతాను. ఓకే. అంటే మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏవి ఒలింపిక్స్ జరిగినప్పుడు అలా అవి చూసుకుంటే సరిపోదు ఒలింపిక్స్ పాయింట్ ఆఫ్. అదంతే పెద్ద ఏముండదు. ఇప్పుడు ఉమ్. రీజన్ చెస్ చెస్ రెండు 2 years నుంచి చెస్ పైన ఎక్కువ అడుగుతున్నాడు. ఆ, ఆ. అది చూసుకోవాలి, ఎందుకంటే చెస్ వచ్చి పెద్దగా జరుగుతుంది. ఉమ్. ఈ బోనాల హైదరాబాద్ నాకు గుర్తుంది లాస్ట్ ఇయర్.
న్యూస్ ఇన్ ఫ్రేమ్స్. ఇది రీజన్ ఇది. రీజన్. ఓకే. ఇది పెద్ద ఏం లేదు, జస్ట్ ఊరికే చూసుకోవచ్చు మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయని, అంతేగాని. యా, దట్స్ ఇట్. ఓకే. తిన్నారా? థ్యాంక్ యూ లోకి, అడుగుతానే వచ్చి డిస్కస్ చేసినందుకు. పర్లేదు పర్లేదు, అందులో ఏముంది, జస్ట్ యా. తెలుసుకోవడమే కదా. మీకు క్యూరియాసిటీ యాక్చువల్, మా గురువు చేసింది ఏమంటారంటే, యూపీఎస్సీ కరెక్ట్ అంటే క్యూరియాసిటీ ఉండాలి, నేర్చుకోవడానికి క్యూరియాసిటీ ఉంటే చాలు, అయిపోతుంది. యా. చాలా మంది క్యూరియాసిటీ లేకుండా అట్టే బ్రెయిన్ అంతా అట్టే నార్మల్ గా పెట్టుకుంటారు. యా, ఓకే. మీకు ఎలా యాక్చువల్గా పోతుంది? కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేయడము ఇదే అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే నేను స్ట్రగుల్ బేసిక్ అంటే స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో స్ట్రగుల్ అవుతున్నానో, దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఉన్న ఉమ్, స్ట్రగుల్స్ ని ఇనిషియల్ డేస్ లో ఎలా ఓవర్కమ్ చేస్తాడు అనేది యూపీఎస్సీ వారియర్ ఛానల్ మెయిన్ ఉద్దేశం అన్నమాట. అంటే ఓకే. ఇన్ ఫ్యూచర్ ఇన్ లబాస్నాకి వెళ్ళిన తర్వాత ర్యాంక్స్ వచ్చిన తర్వాత, అంటే కొంతమందికి అరే వీళ్ళు ప్రూఫ్ లో కొట్టేస్తారు, కొంతమందికి చాలా మంది ర్యాంకర్ చెప్పే విషయాలు కొన్నిసార్లు నమ్మబుద్ధి కాదు. అరే మేము అప్పట్లో ఉమ్, అసలు నాకు ఆన్సర్ రైటింగ్ వచ్చేది కాదు అని చెప్తారు. బట్ అబ్బా మేము చూసాము మీకు వచ్చింది అనుకుంటాం కానీ, బట్ నేనేంటంటే ఒక ఆస్పిరెంట్ యొక్క డాక్యుమెంటరీ, అంటే స్టార్టింగ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఓకే. ఎలా ర్యాంక్ సాధించి ఒక డాక్యుమెంటరీ టైప్ తీయాలనుకోండి. అందుకే ఆ యూట్యూబ్ ఛానల్ పర్టికులర్ గా దానికి పెట్టాను అనమాట. నైస్ 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 టాక్. ఓకే లకి, వైండ్ అప్ చేస్తాను. ఓకే, ఇది యూట్యూబ్ లో ఓకే. అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి కంటిన్యూగా. ఏదో ఒక టైం స్లాట్ వన్స్ మనకు సాఫ్ట్ కాపీ రాగానే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకా ఓకే ఓకే ఓకే. బాయ్ బాయ్. బాయ్. హాయ్ వివర్స్. సో ఎవరైతే ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారో, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మోర్ కంటెంట్, ఎందుకంటే ఒక బిగినర్గా మీరు ఏదైతే చేయాలి మిస్టేక్ చేస్తున్నారో, నేను మిస్టేక్ చేస్తాను, వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి. సో మీరు యూపీఎస్సీ జర్నీకి మీ యొక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే కనుక, మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాస్ట్గా ఎలా నేర్చుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా డైలీ మనకు న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా వస్తుంది. అనాలిసిస్ అంటే ఒక బిగినర్ ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి, మొత్తం న్యూస్ పేపర్ చెప్పేదానికి మేమంతా ఎక్స్పర్ట్స్ ఏం కాదు. బట్ ఒక బిగినర్ ఎలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక న్యూస్ పేపర్ని అనలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం. సో మస్ట్ అండ్ షుడ్ అంటే అలవాటు అయిపోయింది. మస్ట్ subscribe, click on subscribe button and on notifications. Thank you so much. This is Rabal Gani signing off. Jai Hind.